హాయ్ అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలి చాలా టేస్టీగా, మృదువుగా అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేసి తీరాలి. ఈ పొంగలి ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది. అంత బావుంటుంది. మరి ఆ కట్టు పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా గిన్నెలో 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను సింగిల్ పాలిష్ రైస్‌ని అయితే తీసుకుంటున్నాను. ఈ బియ్యంతో కట్టు పొంగల్ చేసుకున్న, దద్దోజనం చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని 2, 3 సార్లు బాగా వాష్ చేసి కొద్దిగా నీళ్లు వేసి పావుగంట సేపు నాననివ్వాలి. అలాగే మరొక బౌల్‌లో అదే కప్పు కొలతన పెసరపప్పుని తీసుకోవాలి. ఈ పెసరపప్పును కూడా బాగా వాష్ చేసి ఈ విధంగా వాటర్‌ని పూర్తిగా డ్రైన్ అవుట్ చేసి కొద్దిసేపు ఇలా ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత వడపోసుకున్న పెసరపప్పును వేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇది కంప్లీట్‌గా బాగా వేగాలి అంటే పావుగంట సేపు పడుతుందండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే పెసరపప్పు పైన మాడిపోతుంది. రుచి అనేది అంతగా ఉండదన్నమాట. ఇప్పుడు మరొక పక్క గిన్నెలో అదే కప్పు కొలతన 10 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. అంటే 1 కప్పు కొలతకి 5 రెట్లు అన్నమాట. ఇక్కడ పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు కదా, అందుకే 10 కప్పుల నీళ్ళని తీసుకున్నాం. ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, పెసరపప్పు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని మరిగించుకున్న ఈ నీళ్ళని గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూతని కాస్తంత గ్యాప్ ఉంచి ఈ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు రైస్ కుక్ అయినప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 20 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. 20 నిమిషాలకి రైస్, పప్పు 2 కూడా చక్కగా ఉడికిపోతాయి. చూసారా? మీరు 10 కప్పులు నీళ్లు పైన వేస్తే మాత్రమే ఇలా వస్తుంది. నీళ్ళని తగ్గించుకున్నామంటే రైస్ అనేది కొంచెం బిడుసుగా వస్తుందన్నమాట. అప్పుడు మళ్ళీ కాస్త వేడి నీళ్ళు వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్‌లోని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్తంత ఎక్కువగానే పడుతుంది. దీంతో పాటు కొద్దిగా నూనె వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లో 2 స్పూన్ల మిరియాలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము 1 స్పూన్, అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసి కాస్త వేయించుకున్న తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోవాలి. అలాగే 10 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, కొద్దిగా కరివేపాకు వేసి చివరిగా కాస్తంత ఇంగువను తగిలించి పోపుని బాగా వేయించి పొంగల్లో వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు అలా ఈ నెయ్యి అంతా పొంగల్కి పట్టేలాగా కలిపి ఉడికించుకుంటే కట్టు పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అచ్చంగా గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఉంటుందన్నమాట. అంత సాఫ్ట్‌గా నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. అంతేనండి, కమ్మనైన కట్టు పొంగలి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఇలా తయారు చేసుకోండి. రానున్న నవరాత్రుల్లో ఈ ప్రసాదాన్ని తయారు చేసి మీకెలా వచ్చిందనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.